హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మనం రాజీవ్ గాంధీ పార్క్, విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ని అయితే వీక్షించేద్దాం. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము ఏమేమి ఉన్నాయి అనేది. ముందుగా జస్ట్ ఏ స్మాల్ గ్లిమ్స్ అన్నమాట, ట్రైన్ జర్నీ. గాంధీ పార్క్ విజయవాడలో అత్యంత ప్రజాదరణ ఆకర్షణల్లో ఒకటి. ఈ పార్కును విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మించడం జరిగింది. అయితే ఇటీవల దీన్ని రెనోవేషన్ చేశారు. సో ఇప్పుడు లోపల ఎలా ఉంది అనేది మనమైతే లోపలికి వెళ్తూ మొత్తం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదైతే ఈవినింగ్ 5 o'clockకి మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. అందుకనే లైటింగ్ అది ఇంకా లేదు. వాటర్ ఫౌంటైను అది రిటర్న్ వచ్చేటప్పుడు వాటర్ ఫౌంటైన్ ప్లస్ లైటింగ్ అయితే చాలా బాగుంది. అది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. జస్ట్ కమ్ విత్ మీ అండ్ ఎక్స్ప్లోర్. పునరుద్ధరించిన ఈ రాజీవ్ గాంధీ పార్కును సెప్టెంబర్ 30, 2022న పునఃప్రారంభించారు. ఇది 2.56 కోట్లతో పునరుద్ధరించిన ఈ పార్కును మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విఎంసి కమిషనర్ దివాకర్ గారితో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నదైతే ఈ పార్కులో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయడానికి 1 by 1 మ్యాప్ అయితే ఇచ్చారన్నమాట. 8.68 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో స్కేటింగ్ రింగ్, రోజ్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, కేఫ్టేరియా, ఫౌంటైన్లు, పాతకాలపు రైలు స్టేషన్, బయోడైవర్సిటీ మ్యూజియం, చిల్డ్రన్ ప్లే జోన్, పార్టీ ఏరియా, పంచతత్వ నడక, అమ్యూజ్మెంట్ జోన్, పార్కింగ్ ఏరియా, టాయిలెట్స్ ఉన్నాయని మనకు ఇక్కడ ఉన్న మ్యాప్ని చూస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ మొక్కలతో విజయవాడ నగర పాలక సంస్థ అని చాలా చక్కగా రూపొందించారు. ఇక ముందుకి మనం వెళ్తున్న కొద్దీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్లే జోన్ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల ఆట పరికరాలను అమర్చారు. పార్కు ఆవరణలో చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ పార్కును ఆధునీకరించి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లలకు వినోదభరితమైన ఆట పరికరాలను సమకూర్చి ప్రజలకు అందుబాటులో చాలా చక్కగా ఉందన్నమాట. ఇక్కడ ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకు 20 రూపీస్, చిన్నపిల్లలకు 10 రూపీస్ అయితే పెట్టారు. వర్త్ అన్నమాట మనం టికెట్ తీసుకున్న అమౌంట్కి. ఎందుకంటే లోపల చాలా ఆహ్లాదభరితంగా గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ రకరకాల చెట్లు, ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పట్టణాభివృద్ధికి పురోగతిని కల్పిస్తూ ఇక్కడ ఈ విజయవాడ నగరంలో పర్యాటకం, వినోదంకి ప్రాముఖ్యత కల్పిస్తూ ఈ రాజీవ్ గాంధీ పార్కును చాలా బాగా అభివృద్ధి చేశారు. E3 అనే కంటెంట్తో, అంటే ఈట్, ఎంజాయ్, ఎంటర్టైన్ అంటూ చాలా బాగా ఈ పార్కుని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. పర్యావరణాన్ని అందంగా తీర్చిదిద్దే విషయంలో రాజీవ్ గాంధీ పార్క్ నిర్వాహకులు చాలా బాగా బాధ్యత తీసుకున్నారనే చెప్పవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తుంది స్కేట్ బోర్డ్ అన్నమాట.
స్కేటింగ్ రింగ్. తర్వాత ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాగా రకరకాలుగా స్తూపాలు నిర్మించారనమాట. ఫోటో సెషన్స్కి చాలా బాగుంది. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ వీటన్నిటికీ కూడా చాలా అనువైన ప్లేస్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు బర్త్డేస్ కానీ వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ వీటన్నిటికీ ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి కదా, ఇలాంటి ప్లేస్లో చక్కగా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పార్కుకి సందర్శకుల తాకిడి గతంతో పోలిస్తే బాగా పెరిగిందనే చెప్పవచ్చు. పైగా సెలవు దినాల్లో, శని ఆదివారాల్లో ఈ పార్కుకి సందర్శకుల తాకిడి 10% పెరిగిందని కూడా మనం ఇక్కడ ఉన్న జనాల్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే చాలా బాగుందన్నమాట. చాలా కలర్ఫుల్గా, వండర్ఫుల్గా ఉందనే చెప్పచ్చు. అమేజింగ్గా ఉంది అసలు. అన్ని రకాల ఆటలుకి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బయోడైవర్సిటీ మ్యూజియం అయితే ఇంకా పూర్తిగా ఏర్పాటు అవ్వలేదన్నమాట. సో చాలా బాగుంది. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయగల ప్లేసు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రైన్ ఎక్కితే మనం పార్క్ మొత్తం ఒక రౌండ్ అనేది వేసేయచ్చు అనమాట. పార్క్లో ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది చక్కగా నడవకుండా, తిరగకుండా మనం ఈ ట్రైన్లో అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు ట్రైన్ జర్నీ అయితే మనం స్టార్ట్ చేద్దాము. మనకు మ్యాప్లో చూసిన ప్లేసెస్ అన్నీ కూడా కనబడతాయి. సో ట్రైన్లో వెళ్తుండగా మనకి ఇక్కడైతే
క్రికెట్ ఆడుకునే నెట్ అయితే ఒకటి కనబడుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఇస్తారనమాట. స్కేటింగ్ ఒకటి, క్రికెట్ ఒకటి ఇక్కడ ప్రాక్టీస్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ ఏరియా. అది వరకు రెనోవేట్ చేయకముందు, అది పాడవకముందు ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఉండేది కలర్ఫుల్గా లైటింగ్ తోటి. ప్రస్తుతం అయితే అది వర్క్ చేయట్లేదు. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం ఫోటోషూట్కి అనమాట. మీకు 4 పోల్స్ లాగా కనబడుతున్నాయి కదా, ఇక్కడంతా బాగా ఫోటోషూట్ అయితే బాగా జరుగుతుందన్నమాట. వీడియోగ్రఫీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఫోటోషూట్ అని. ఇక్కడ న్యూలీ మ్యారీడ్ కపుల్కి అయితే ఫోటోషూట్ జరుగుతుందనమాట. ఇలాగా చాలా ప్లేసెస్లో ఇలాగా ఫోటోషూట్కి అనువైన ప్లేస్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా పిల్లలకి ఫన్ జోన్, అమ్యూజ్మెంట్ జోన్ అన్నమాట. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. సో 1-2 రైడ్స్ అయితే ట్రై చేసాము. సో ఇది వచ్చేసి చక్కగా పిల్లలు చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే ఒక రౌండ్ అయితే అయిపోయిందనమాట. ట్రైన్ అయితే దిగుతున్నాం మనం. ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇక్కడ వచ్చేసి బెలూన్ టాయ్స్ అనమాట, రకరకాలు ఉన్నాయి. సో మౌర్య ఏదో కొనుక్కుంటానని చెప్పి మొత్తం చూసి ఈ హ్యామర్ అయితే తీసుకున్నాడనమాట ఎట్ లాస్ట్. ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట ఈ హ్యామర్. సో హీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ద పార్క్.
కుదురుతుంది. ఇది కావాలనుకో ఆప్షన్ ప్రెస్ చేస్తాను, టైమర్ స్టార్ట్ అయింది. కరెక్ట్ 10 సెకండ్స్కి ఎగ్జాక్ట్గా నువ్వు ఆపాలి. ఆపితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒక నెంబర్ ఏదో ఒక టెడ్డీ బేర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఆ బటన్ నొక్కి 10 సెకండ్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం స్టాప్ చేయగలిగితే ఆ టెడ్డీ బేర్ మనకి ఇస్తారనమాట. కరెక్ట్గా 10 సెకండ్స్ కాపు, నీ ఇష్టం. ఆగు. ఇదిగో నీకు ఆయన పోయే కుదరదులే అంత తొందరగా, అందుకే అది ఛాలెంజ్. కరెక్ట్గా 10 వచ్చినప్పుడు నువ్వు కంగారు పెట్టకు, వాడిని వదిలేయండి. దాటిపోయింది. సో ఇక్కడైతే ఇంకా 6:37 ఆ టైం అయితే అవుతుంది. రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట బ్యాక్ హోమ్కి. సో రిటర్న్ వస్తుంటే లైటింగ్లో ఇంకా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ బోన్సాయి చెట్టుకి కోతుల్లాగా భలే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా అనిపించింది అనమాట. నిజంగా కోతులేమో అనిపించింది ఫస్ట్ మాకు చూసి, తర్వాత చూస్తే అవి బొమ్మలు అనమాట. గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చక్కగా మీరే ముందు చూసేయచ్చు. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హోప్ యూ ఎంజాయ్డ్ ఏ లాట్ దిస్ వీడియో. సరదాగా ఇక్కడ దిగిన పిక్స్ అయితే యాడ్ చేశానన్నమాట. ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.